జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో ఎటువంటి సమస్యలు రాకూడదని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. మన జీవితంలో ఆనందం, సంతోషాన్ని పొందడం కోసం ఎంత డబ్బును చెల్లించినా వాటిని ఏమాత్రం కొనలేము. ఈ ప్రపంచంలో చాలామంది దగ్గర కోట్ల కొలది డబ్బు ఉన్నా కూడా వారికి వారి జీవితంలో సంతోషం, ఆనందం ఏమాత్రం ఉండవు. జీవితంలో ఆనందం అనేది ఎల్లప్పుడూ మన మనసులోనే ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కొంతమంది జీవితంలో కాస్తంత చిన్న కష్టాన్ని ఎదుర్కోగానే తమ జీవితం ఇంతేనేమో, ఏం చేసినా తమ తలరాత ఇక మారదేమో అని అనుకొని అదే భ్రమలో జీవిస్తూ ఉంటారు. అది ఏమాత్రం అసలు నిజం కాదు. ఈ వీడియోలో ఆనందం, సంతోషానికి సంబంధించిన కొన్ని విషయాలను డిస్కస్ చేద్దాం. అవేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఒకరోజు గౌతమ్ బుద్ధుడు తన ఆశ్రమంలో సేద తీరుతూ ఉండగా ఒక యువకుడు గౌతమ్ బుద్ధుని సమీపించి, ఓ దేవా, నా జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయి ఉంది. నా జీవితంలో నాకు మనశ్శాంతి కరువైంది. నాకు వచ్చిన కష్టాల నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. ధైర్యంగా నిలబడి వాటిని ఎదిరించి పోరాడలేకపోతున్నాను. వచ్చిన కష్టాల్ని పోగొట్టుకుని జీవితంలో సంతోషంగా ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే ఉపదేశించండి అని అడిగాడా యువకుడు గౌతమ్ బుద్ధుని. అప్పుడు గౌతమ్ బుద్ధుడు చిన్న చిరునవ్వు నవ్వి, సంతోషాలు నీ చుట్టూనే ఉన్నాయి, కానీ నీకవి కనిపించడం లేదంతే. ఆనందాలు కూడా మన చుట్టూనే ఉంటాయి. మనమే వాటిని మన చేతలతో, మాటలతో దూరం చేసుకుంటూ ఉన్నాం. జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను నీకు చెప్పబోయే 7 విషయాలను బాగా గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ఎదుటి వాళ్ళతో అస్సలు పోల్చుకోకు. ఎదుటివారు వారి వారి జీవితంలో ఏదేదో చేస్తూ ఉంటారు. దాన్ని నువ్వు పట్టించుకుని అసలు నీ మనసు పాడు చేసుకోకు. దాని గురించి అసలే ఆలోచించకు. ఇలా నిన్ను నువ్వు ఎదుటి వారితో పోల్చుకుంటూ జీవించడం వల్ల జీవితంలో బాధ తప్ప నీకు మిగిలేదేమీ ఉండదు. ఇలాంటి సందర్భాల్లోనే నీకన్నా తక్కువ స్థాయిలో జీవిస్తున్న వారి గురించి ఆలోచించు. ఇప్పుడు నీకున్న కనీస వసతులు కూడా వారికి లేకుండా వారి జీవితంలో వారు ఎలా సతమతమవుతున్నారో గుర్తించు. అలాంటి వారు కూడా తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే స్థాయిలో ఉండరని గుర్తుపెట్టుకో. జీవితంలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారి నుంచి ఆ నేర్చుకున్న పాఠాల్ని నీ జీవితానికి అనుగుణంగా మార్చుకొని వాటిని నీ జీవితంలో పాటించాలి. ఇకపోతే కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్న వాడికి ఆ కాలం ఎన్నో విలువైన బహుమతుల్ని ఇస్తూనే ఉంటుంది. దానితో పాటుగా ఎంతో విలువైన ఆనందాన్ని జీవితంలో మీకు కానుగ్గా ఇచ్చిపోతుంది. ప్రస్తుతం నీ చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. ఉన్నదానితోనే సంతృప్తి చెందడం అలవాటుగా మార్చుకోవాలి. అలా నీ జీవితాన్ని సాగించినప్పుడే నీ జీవితంలోకి సంతృప్తి, ఆనందం వస్తాయి. అసంతృప్తి నీ జీవితం నుంచి తొలగిపోతుంది అని గౌతమ్ బుద్ధుడు ఆ యువకునితో మొదటి విషయాన్ని చెప్పాడు. ఇక రెండవ విషయం, ఎల్లప్పుడూ నెగిటివ్గా ఆలోచించే వారికి దూరంగా ఉండాలి. జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా చెలించిపోతూ, బాధపడుతూ, భయపడుతూ తమ జీవితాన్ని నరకంగా మార్చుకునే వారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టనష్టాలు, సుఖదుఖాలనేవి చాలా సహజమైనవి. జీవితంలో అనుకోని కష్టం వచ్చినప్పుడు దాన్ని చూసి కృంగిపోకుండా, చేస్తున్న పనిని వదిలి పారిపోకుండా ఇటువంటి సమయంలోనే దృఢంగా నిలబడడం నేర్చుకోవాలి. ఈ కాని సమయాన్ని ఓర్పు వహించాలి. అంతేకాని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ అనవసరంగా భయపడిపోయి మరింత కంగారు పడకూడదు. జీవితంలో వచ్చే ఎటువంటి సమస్యకైనా ఒక పరిష్కార మార్గం ఉంటుంది. మీరు ఈ కాని సమయాన ప్రశాంతంగా ఉండి సానుకూలంగా ఆలోచిస్తే మీ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. కానీ కొంతమంది మాత్రం అలా ఎన్నటికీ ఆలోచించకుండా నిరంతరం అతిగా బాధపడిపోతూ తమ మనస్సును మరింత భారంగా మార్చేసుకుంటారు. అటువంటి వారికి మీరు దూరంగా ఉండాలి. మీరు వారితో కలిసి ఉన్నట్లయితే కొంతకాలానికి మీరు కూడా వారిలా మారిపోతారు. దానివల్ల మీరు కూడా దుఃఖంలో కూరుకుపోతారు. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించి ఎల్లప్పుడూ సంతోషాన్ని, ఆనందాన్ని పంచే వారితో మీరు కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి వారితో మీరు స్నేహం చేయడం వల్ల మీరు కూడా సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం మీలో పెంపొందుతుంది.
అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఆ గ్రామస్తునితో. సంతోషంగా ఉండడానికి ఇక మూడవ విషయం, మనం మన కుటుంబంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా గడపాలి. ఈ సమాజంలో చాలామంది తమ ఫ్యామిలీ కోసం తగినంత సమయాన్ని కేటాయించరు. ఎప్పుడు చూసినా తమ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉంటారు. తమలో దాగి ఉన్న బాధను, ఆవేదనను కుటుంబ సభ్యులతో ఏమాత్రం చర్చించరు. అలా బాధనంతా మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉంటుంటే అది మరింత ఎక్కువైపోతుంది. అది చివరకు దుఃఖానికి కారణమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనకు తోడుండేది మన కుటుంబమే. ఈ విషయాన్ని మర్చిపోకండి. మిమ్మల్ని వేధిస్తూ బాధ పెట్టే విషయాలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం అలవాటుగా మార్చుకోండి. మీరు ఎంతగా ఆలోచించినా మీకు దొరకని సమాధానం కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యుల వద్ద ఈజీగా దొరుకుతుంది. ఇక నాలుగవ విషయం ఏమిటంటే, మీ పనిలో మీరు ఎల్లప్పుడూ బిజీగా ఉండాలి. మీ పనిలో మీరు బాగా బిజీగా ఉంటే మీరిక బాధపడడానికి కూడా మీకు సమయం దొరకదు. అందుకని మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమించండి. ఏది ఏమైనా సరే మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు అస్సలు విశ్రమించొద్దు. చాలామందికి వారి జీవితంలో పెద్ద లక్ష్యమైతే ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు వారు శ్రమించరు. దానితో వీరికి జీవితంలో నిరాశే మిగిలిపోతుంది. ఇంకొంతమందికి అయితే జీవితంలో కాస్త ఫెయిల్యూర్ ఎదురుకాగానే చేస్తున్న పనిని వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల వారు లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ అవ్వలేరు. దీనివల్ల వారికి జీవితంలో దుఃఖం, నిరాశ మాత్రమే మిగిలిపోతాయి. అందుకే జీవితంలో ఎప్పుడూ కూడా ఒకే లక్ష్యంపై గురిని ఉంచాలి. దాన్ని సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించకూడదు. ఇలా నిరంతరం మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. ఎప్పుడైతే జీవితంలో మనం కన్న కల నెరవేరుతుందో అప్పుడే జీవితంలోకి సుఖాలు వస్తాయి. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునితో ఐదవ విషయం గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుటి వారిపై అతిగా ఆధారపడకూడదు. మన పనులన్నీ మనమే చేసుకోవాలి. ఒకవేళ ఎదుటి వారిపై ఆధారపడితే ఏదో ఒక సమయంలో వారి నుంచి నిరాశ ఎదురు కావచ్చు. అయినా మీ పనిని అస్తమానం ఎదుటివారు ఎందుకు చేస్తారు చెప్పండి? జీవితంలో ఎవరి పనులు వారికి ఉంటాయి. జీవితంలో ప్రతి విషయానికి ఎదుటి వారిపై ఆధారపడుతూ ఉంటే కొంతకాలానికి మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అప్పుడు మీరు జీవితంలో ఒంటరిగా ఏమీ సాధించలేరు. దానివల్ల మీ దుఃఖం మరింతగా పెరిగిపోతుంది. ఏదైనా పని చేయడం మీకు చేతగాకపోతే దాన్ని ఎలా చేయాలో నేర్చుకోండి. ఆ పని గురించి బాగా తెలుసుకొని అప్పుడు ఆ పనిని కంప్లీట్ చేయండి. అంతేకాని ఎవరి మీద ఆధారపడకండి. మన పని మనం చేసుకోవడంలో ఉన్న సంతృప్తి ఎదుటివారు మీ పని చేస్తే మీకు అస్సలు లభించదు. ఇక ఆరవ విషయం ఏమిటంటే, అనవసరంగా కోపాన్ని దరిచేరనివ్వకండి. కోపం అనేది మనిషికి అతిపెద్ద శత్రువు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు. నీకు ఏమాత్రం తెలియకుండానే ఎదుటి వారికి నువ్వు వశమైపోతావు. కోపంలో నోరు జారిన ఒక్క మాట బంధాల్ని, బంధుత్వాల్ని విచ్ఛిన్నం చేస్తుంది. నిన్ను నువ్వు కోల్పోయేలా, నీ జీవితం తలకిందులయ్యేలా చేస్తుంది. అందుకే మీరు కోపంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. ఆ కోపంలో తొందరపడి ఒక్క మాట కూడా నోరు జారనివ్వకండి. అనవసరంగా నువ్వు చూపించే కోపం వల్ల నీలో దుఃఖం మరింతగా పెరిగిపోతుంది. నీ ఆనందం కాస్త ఆవిరైపోతుంది. కోపాన్ని అదుపు చేయగలిగిన మనిషి జీవితంలో సంతోషంగా ఉంటాడు. ఇక చివరిగా ఏడవ విషయం ఏమిటంటే, ఎల్లప్పుడూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. సరైన ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించినా ఏం చేసినా వృధానే. అనారోగ్యం కారణంగా మీలో ఎంత పట్టుదల ఉన్నా దేన్ని సాధించలేరు. దానివల్ల దుఃఖం, నిరాశ మిమ్మల్ని ఆవహిస్తాయి. ఈ రోజుల్లో జనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి డబ్బు వెనక పరిగెడుతూ ఉన్నారు. జీవితంలో ధనం ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యమన్న సంగతిని మర్చిపోతున్నారు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఈ 7 విషయాలని జాగ్రత్తగా విని ఆ యువకుడు ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.